ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా మే నెల 16వ తారీఖు 2026 శనివారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్నా. ఈ దిన మన ధ్యానాంశం దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు. దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు. దేవుని వాక్యం నుండి మనం చదువుకుందామండి. కీర్తన గ్రంథం 1వ కీర్తన 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రి దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. దేవుని బిడ్డలారా, మీరు అంతా ఎలా ఉన్నారండి? మీరు ఉదయం లేచిన వెంటనే ఉదయం సాయంకాలాలు దేవుని వాక్యం చదువుకొని కొంత సమయము కొన్ని అధ్యాయాలు చదివి ధ్యానిస్తున్నారా? కుటుంబ ప్రార్థనలు మీ గృహంలో ఉన్నాయా? మరి ప్రార్థన లేని కుటుంబము మరి శక్తి లేని కుటుంబం. ప్రార్థనలో ఓడిపోయినవాడు సమస్తంలో ఓడిపోయినవాడు. కనుక దేవుడు మనం ఎక్కువగా ప్రార్థన వాక్యం మనకు చాలా అవసరం అండి. దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే దేవుని వాక్యాన్ని ప్రేమించేవాడు దేవుని వాక్యంతో తన మనసును నింపుకొని రాత్రింబగడు ధ్యానించేవాడు. ఈ లోకయాత్రలో తాను పయనించే సమయంలో దేవుని వాక్యంలోని మాటలు అనుసరించేవాడు చేసేదంత సఫలమవుతుంది. ఇవన్నీ చేస్తూ కూడా సఫలం కాని వాళ్ళు నీకెవరైనా కనిపిస్తే కీర్తన గ్రంథంలోని 1వ కీర్తన దైవ ప్రేరేపితమైందన్న వాస్తవాన్ని దేని బిడ్డారా నీవు శంకించవద్దు. కానీ మొదట అలా చేసే వాడి కోసం నువ్వు అన్వేషించు. అలాంటి వాడు ఎవడైనా ఉన్నాడంటే కనిపెట్టి దేని బిడ్డారా. జాన్ వాన్ మేకర్ గారు అనే గొప్ప వ్యాపారవేత్త తన 11 ఏళ్ల వయసులో ఒక బైబిల్ కొన్నాడు. దాని గురించి అతను ఇలాగ అన్నాడు: నా జీవితంలో నేను గొప్ప గొప్ప కొనుగోలు చేశాను, గొప్ప గొప్ప పెట్టుబడులు పెట్టాను, గొప్ప గొప్ప ఆస్తులు సంపాదించాను. కానీ నా 11 ఏళ్ల వయసులో నేను చేసిన ఒక కొనుగోలు, నా జీవితకాలంలో నేను చేసిన కొనుగోళ్ళన్నింటిలో శ్రేష్టమైనది. నేను ఒక మిషన్ స్కూల్లో చదువుతున్న సమయంలో $2.75 ఎర్రని చర్మపు అట్టం నాకు అందమైన బైబిల్ని కొన్నాను. ఆ పైకం తర్వాత నేను చిన్న వాయిదాలు చెల్లించాను. నేను ఒక్కసారి వెనుదిరిగి నా గత జీవితం చూసినప్పుడు ఎర్రని చర్మపు అట్టం ఆ చిన్న పుస్తకం నా జీవిత సౌదాన్ని ఎంతగానో నిర్మించిందో చూసి నేను అబ్బురపడిపోతాను. నేను పెట్టిన పెట్టుబడులన్నింటిలో ఇది గొప్ప పెట్టుబడి, ప్రాముఖ్యమైన పెట్టుబడి కూడా. దేవుని బిడ్డ, మరి మీ ఇంట్లో షెల్ఫ్లు అలా పెట్టుకుని ఉంచుకుంటున్నారా? ఆదివారాలు శుక్రవారాలు ఆయన మీటింగ్లకు వెళ్ళినప్పుడు తీసుకెళ్తున్నారా? దినదినం దేవుని వాక్యం చదువుతున్నారా? గత సాయంత్రం నేను ఒక కుమ్మరవాడి కుటీరం ప్రక్కన నడుస్తున్న దాగరి పైన శుద్ధి చేస్తున్న కఠినమైన శబ్దాలు నాకు వినిపించాయి. నేను కుటీరంలోకి తొంగి చూస్తే నేల మీద నా దృష్టి నిలిపా. పాత సుత్తులు చాలా కనిపించాయి. పనిచేసేవి అలసిపోయినట్టున్నాయి. మరి దాగలి ఒకటే ఉంది. ఇన్ని స్థుతులు ఎందుకు ప్రశ్నించాను. కుమ్మరవాడు ఈ దాగరి స్థుతులన్నిటినీ అలసిపోయేలా చేస్తుంది. జాబ్ ఇచ్చాడు కంసాలు. కొట్టి స్థుతులు అలసిపోవాల్సిందే కానీ దాగలి మాత్రం అలసిపోదు. సంవత్సరాలు గడుస్తున్న దాని తాజాదనం ఏమాత్రం తగ్గకుండా ఉంది. ఆ సమయంలో దేవుని వాక్యమైన దాగల్ని గురించి నేను ఆలోచించాను. శతాబ్దాలుగా పనిచేస్తున్న దాని తాజాదనము ఏమాత్రం తగ్గకుండా ఉంది. కాలమానాలు ఎన్ని దెబ్బలు తగిలాయావో, ఎన్ని ఆటుపోట్లు గురయ్యిందో కానీ అది అలసిపోలేదు. తన నూతనత్వం కొంచెం కూడా కోల్పోలేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డ, దేవుని వాక్యం పట్టి శ్రద్ధ చూపించు. దేవుని వాక్యం ధ్యానించండి. మోకాళ్ళ మీద ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని ఎంతగానో సఫలం చేస్తాడు. ఈ 1వ కీర్తన ప్రార్థనాపూర్వకంగా ధ్యానించండి. దేవుడు ఈ మాటలు దీవించి ఆశించినగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం నాయన. ఈ ఉదయకాలంలో ఈ వర్తమానం వింటూ అనేకలు షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి. మా తండ్రి, ఈ దినము మా ప్రభు ఎవరైతే మా హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్లో ఉంటున్నారో, మా తండ్రి ఆయా వ్యాధులతో బాధపడుతున్నారో ప్రభా, కష్టాల్లో, సమస్యల్లో, బాధలు ఎంతమంది అయితే ఉన్నారో ఇప్పుడే నాయన కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలు పాదంలో ప్రారంభం చేస్తున్నాను నాయన. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామమున ప్రకటిస్తున్నాను ఆయన. మీరు ఎంతైనా నమ్మదగిన వాడు నాయన. నీ వాక్యం నమ్మదగిన తండ్రి. మా తండ్రిని స్తోత్రాలు చెల్లించిన నాయన. స్వదేశ విదేశాల్లో ఉద్యోగాలకు తెప్పబడుతున్న ఎవరి బిడ్డలకు ఈ నెలలో వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన గాక. వీసాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు వీసాలు వచ్చిన గాక. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాల ఘనంగా జరుగును గాక. హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా జరిచిన పరిచయం, మారుమూల గ్రామంలో మురికివాడు చేర్చిన పరిచయం అంతటిపై నీ దీనదాసులపై దీవునంచండి ప్రభా. నాయన వారి ప్రతి అవసరం తీర్చండి. ఈ దినమంతట్లో బిడ్డల చుట్టూ మీరు రక్తం చేసి ప్రతి విధమైన కీడు నుంచి, దుష్టుల నుంచి, ప్రమాదం తప్పించి
క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ యేసే పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కనీన సహవాసన సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక. ఆమేన్.